ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల ఉమారెడ్డి అనే రైతు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మాకు 10 ఎకరాల భూమి ఉండే, ఆ భూమిని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్న 2 ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బందులతో మా భూమి పక్కనే ఉన్న కోరె మల్లయ్యకు అమ్మడం జరిగింది. మా 2 ఎకరాల పొలం కొనుగోలు చేసిన తనకు బాట లేకపోతే తనకిచ్చిన 2 ఎకరాల్లోనే బాట పెట్టుకున్నాం. ఇప్పుడు తనకు అమ్మిన భూమిని చదును చేసుకుని 30 ఏళ్ల క్రితం పోసిన కట్టుకొని దౌర్జన్యంగా చెడగొడుతున్నారు. తక్షణమే రెవెన్యూకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని రైతు ఉమారెడ్డి కోరుతున్నారు. 2 ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బంది వల్ల 2 ఎకరాల పొలం అమ్మిన తర్వాత ఈ కట్టెమ్మడి అతను బండి బాట సదన చేసుకున్నాడు. ఈ సదన చేసుకున్న భూమిని అతను కలుపుకొని ఈ కట్ట మీకెళ్ళి బండి పోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కట్ట గత 40 ఏళ్ల కింద పోసిన కట్ట ఇది వాటర్ ఈ పొలంలో కిందికి వాటర్ రాకుండా పోసిన కట్టను ఇప్పుడు చదును చేసి ఈ భూమి కలుపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయినాం. ఎస్ఐ గారు నా మీదనే కేసు పెట్టిండ్రు, నన్నే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎస్ఐ గారు కూడా నా మీదనే దౌర్జన్యం చేసి నీకు అక్కడ కట్ట లేదు బాట లేదు నన్నే బెదిరిస్తున్నాడు. ఈ కొబ్బరి చెట్లు అన్ని బీకేసిండ్రు. మీకేం న్యాయం కావాలి? మాకు ఈ కట్టను యథావిధిగా ఉంచి ఈ వరద నీరు కింది పొలంలో పోకుండా అధికారులు చేయాలని నా కోరిక. పెరుమండ్ల ఉమారెడ్డి, మాది ఉప్పరపల్లి. నేను ఈ కోరె మల్లయ్యకు 2 ఎకరాల భూమి అమ్మిన గత 30 సంవత్సరాల కింద అమ్మిన. ఆయనకు ఇక్కడ బాట లేదు, బాట లేకుంటే నాకు బాట కావాలని ఆయన మన పంచాయతీకి వచ్చిండు. పంచాయతీకి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే మా మీద కేసు చేస్తా అన్నాడు. కేసు చేసిన తర్వాత 4 పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోమన్నాడు. 4 పెద్ద మనుషులు కూడా ఈ పంచాయతీ ఏం చేయలేకపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు మళ్ళీ నన్ను పిలిచి నేను బైండ్ ఓవర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని నన్ను బెదిరిస్తాడు. మళ్ళా తర్వాత నన్ను ఒక్కనే చేసి మళ్ళా అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి మన కోరమల్లయ్య పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారి ప్రోద్బలంతో ఇగో నాకు ఈ కట్ట మొత్తం తీసిండ్లు. ఇది నాకు సంబంధించిన కట్ట. అదును దీని కింద ఉన్న రైతులకు ఈ వాటర్ పోకుండా, ఈ వర్షపు వాటర్ పోకుండా ఉండవలసిన కట్ట. ఈ కట్ట పోయినట్లయితే ఈ కింది పొలాలన్నీ ఖరాబ్ అవుతాయి, అన్ని మునిగిపోతాయి. దీని కింద కొబ్బరి చెట్లు ఒక 10 కొబ్బరి చెట్లు ఉండే, ఆ 10 కొబ్బరి చెట్లు కూడా అన్ని బీకేసిండ్లు. ఇది కట్ట కాదని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. గత 35 సంవత్సరాల కింద ఈ వరద నీరు పొలాలు ఖరాబ్ కాకుండా ఈ వరద నీళ్ళ కోసము ఈ కట్ట పోసినామో ఇది అన్ని మాకు కింద ఉన్న రైతులకు అందరికీ సంబంధించినది కట్ట. ఇప్పుడు ఈ కోరమల్లయ్యకు ఆర్థిక ఇబ్బందులతోటి ఒక 2 ఎకరాలు అమ్మడం జరిగినది. ఆ 2 ఎకరాల కోసము ఈ కట్ట మీదకెళ్ళి బండి పోతా అంటే నేను పోవద్దు, అది బండి పోయినట్లయితే కట్ట అవుతుంది, వర్షం వాటర్ వస్తుందని వద్దంటే ఎస్ఐ గారి దగ్గర పోయినాం. ఎస్ఐ గారు పెరుమండ్ల ఉమారెడ్డి, మాది ఉప్పరపల్లి. నేను ఈ కోరె మల్లయ్యకు 2 ఎకరాల భూమి అమ్మిన గత 30 సంవత్సరాల కింద అమ్మిన. ఆయనకు ఇక్కడ బాట లేదు, బాట లేకుంటే నాకు బాట కావాలని ఆయన మన పంచాయతీకి వచ్చిండు. పంచాయతీకి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే మా మీద కేసు చేస్తా అన్నాడు. కేసు చేసిన తర్వాత 4 పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోమన్నాడు. 4 పెద్ద మనుషులు కూడా ఈ పంచాయతీ ఏం చేయలేకపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు మళ్ళీ నన్ను పిలిచి నేను బైండ్ ఓవర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని నన్ను బెదిరిస్తాడు. మళ్ళా తర్వాత నన్ను ఒక్కనే చేసి మళ్ళా అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి మన కోరమల్లయ్య పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారి ప్రోద్బలంతో ఇగో నాకు ఈ కట్ట మొత్తం తీసిండ్లు. ఇది నాకు సంబంధించిన కట్ట. అదును దీని కింద ఉన్న రైతులకు ఈ వాటర్ పోకుండా, ఈ వర్షపు వాటర్ పోకుండా ఉండవలసిన కట్ట. ఈ కట్ట పోయినట్లయితే ఈ కింది పొలాలన్నీ ఖరాబ్ అవుతాయి, అన్ని మునిగిపోతాయి. దీని కింద కొబ్బరి చెట్లు ఒక 10 కొబ్బరి చెట్లు ఉండే, ఆ 10 కొబ్బరి చెట్లు కూడా అన్ని బీకేసిండ్లు. ఇది కట్ట కాదని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మాకున్న పొలంలో
2 ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బంది వల్ల 2 ఎకరాల పొలం అమ్మినాం. అమ్మిన తర్వాత ఈ కట్టెమ్మడి అతను బండి బాట సదన చేసుకున్నాడు. ఈ సదన చేసుకున్న భూమిని అతను కలుపుకొని ఈ కట్ట మీకెళ్ళి బండి పోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కట్ట గత 40 ఏళ్ళ కింద పోసిన కట్ట ఇది వాటర్ ఈ పొలంలో కిందికి వాటర్ రాకుండా పోసిన కట్టను ఇప్పుడు సదన చేసి ఈ భూమి కలుపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయినాం. ఎస్ఐ గారు నా మీదనే కేసు పెట్టిండ్రు, నన్నే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎస్ఐ గారు కూడా నా మీదనే దౌర్జన్యం చేసి నీకు అక్కడ కట్ట లేదు బాట లేదు నన్నే బెదిరిస్తున్నాడు. ఈ కొబ్బరి చెట్లు అన్ని బీకేసిండ్రు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి? మాకు ఈ కట్టను యథావిధిగా ఉంచి ఈ వరద నీరు కింది పొలంలో పోకుండా చేయాలి, అధికారులు చేయాలని నా కోరిక.